ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రోజు అయితే పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో చూసుకుంటే ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది, ఈ ఒకే స్టేజ్పై ఇద్దరు కూడా కనిపిస్తున్న తరుణంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి మనతో మాట్లాడడానికి ఈరోజు చూసుకుంటే జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎటువంటి స్పందన వస్తుంది ఏంటని. చెప్పండి మేడం, ఈరోజు చూసుకుంటే ఇంతవరకు కూడా విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఇద్దరు ఒకే స్టేజ్పై ఎప్పుడూ లేరు. ఈరోజు చూసుకుంటే ఒకే స్టేజ్పై ఇద్దరు కనిపించబోతున్నారు. ఏ విధంగా చూస్తున్నారు దీన్ని మీరు? ఈరోజు మన జగన్ గారు ప్రతి దగ్గరికి వచ్చి బస్సులు పెట్టి జనాల్ని సేకరించి బస్సుల మీద తీసుకెళ్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది, రాని వాళ్ళని కూడా రమ్మని పిలిచేటట్టు మన జగన్ గారు ఉన్నారు ప్రస్తుతం. ఎందుకు, ఎక్కడ ఓడిపోతాము అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు సభకి వచ్చే జనం పిలవకంటానే జనం విపరీతంగా వస్తున్నారు. ఎందుకు, ఈ ప్రభుత్వంలో దోచుకో అనే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 4.5 సంవత్సరాల్లో 4 లోకాలు చూపెట్టాడు ఈ జగన్ ప్రజలకి. అందుకే ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే, ప్రస్తుతం ముద్దులు ఇచ్చాడు, గుద్దులు గుద్దాడు, ఆవగింజ ఇచ్చాడు, కందిగుండ తీసుకున్నాడు. కందిపప్పు అంతా అంటే ఆవగింజ అంటే ఎంత ఉంటుందో సైజు చూడండి. అంటే ప్రజల దగ్గర కందిగింజ అంతా తీసుకుంటున్నాడండి. ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తున్నాడు జగడు. పథకాలు ఏమిటిచ్చాడు జగను? నవరత్నాలు అన్నాడు, ఏమిటిచ్చేశాడు నవరత్నాలు? అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు చేశాడు ఈ జగను ప్రజలందరికీ. అందుకే కోపంతో ప్రజలు ఇప్పుడు ఈనాడు చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్, బీజేపీ 3 ఉమ్మడిగా ఎందుకు పోటీ చేస్తున్నారు? జగన్ని దించాలి. చెప్పండి, ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సభ మీద అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో? ప్రీతమ నాయకులు మా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 3 పార్టీలు కలిసి ఈ అరాచక పాలనని జగన్మోహన్ రెడ్డిని దించడానికి మంచి మనసుతో కలిసి పనిచేయడానికి వీళ్ళు ముగ్గురు కలిశారు. ఈ హామీలు ఇచ్చి నాశనం చేసేసే జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు మా నాయకుడు. మా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే పథకాలేటి అన్నీ సక్రమంగా చేసి ప్రజల మనుషులు, ప్రజలకి ప్రజల్ని రక్షించే నాయకులు మా నాయకులు ముగ్గురు. పవన్ కళ్యాణ్ కూడా మంచి మనసుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసేస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబుకి ఫోన్ చేసి చాలా ధైర్యంగా చెప్పి ఈ అరాచక పాలన ఇంక ఉంచకూడదు, మీకెందుకు నేనున్నాను, మన పార్టీ కలిసి పనిచేద్దాము, ఈ అరాచక పాలన దించేద్దాము మేము ధైర్యంగా చెప్పారు. నిజంగా పవన్ కళ్యాణ్కి చాలా ధన్యవాదములు. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంటుంది ఈరోజు చూసుకుంటే? ప్రధానంగా ఈ మీ నియోజకవర్గం కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం కావచ్చు, ఈరోజు డ్యాంకర్లో జరుగుతున్న సభ మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విజయనగరం నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ బేగం, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ. ఈరోజు మరి మహాకూటమి అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విచ్చేయిచున్నారు విజయనగరం జిల్లాకి. మరి డెంకాడ మండలంలోని ఈరోజు సాయంత్రం 4 గంటలకి సభ జరుగుతుంది. అలాగే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర 5 గంటలకి సభ జరుగుతుందండి. ఈ సభకైతే మాత్రం భారీగా జనాలు వస్తారని చెప్పి కూడా అందరము అంచనా వేస్తున్నాము. ఒక జన సైనికులు అయితేనేంటి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేంటి, కార్యకర్తలు అయితేనేంటి, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ సభకు హాజరవుతారండి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపుదామా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం గద్దె ఎక్కే ముందు చాలా హామీలు ఇచ్చింది. ఒక యువతకైతేనేంటి, మహిళకైతేనేంటి అందరికీ కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి యువతకి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. ఉద్యోగాలు అయితే వచ్చాయో వాలంటీర్ ఉద్యోగాలని చెప్పుకొని వాళ్ళ వైసీపీ కార్యకర్తలుగా వాళ్ళనైతే వాడుకోవడం జరిగింది. మరి ఇదే చూసుకుంటే మరి ఒక మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
మహిళలకి రక్షణ లేకుండా పోయింది. 3 సంవత్సరాల పసిపాప నుంచి కూడాను 60 సంవత్సరాల వృద్ధుల వరకు కూడాను ఎవరికీ రక్షణ లేదు. ఒక తండ్రితో వెళితే రక్షణ లేదు, ఒక సోదరునితో వెళ్తే రక్షణ లేదు, లాస్ట్కి ఒక భర్తతో కూడా బయటకు వెళ్ళిన రక్షణ లేకుండా పోయింది. మరి ఎన్నో హామీలను ఇచ్చి ఇది మరి ఒక చట్ట భద్రత లేని ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల్ని మోసం చేయడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే ప్రజలందరూ కూడాను మరి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎప్పుడు కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. విజయనగరం పుర ప్రజలందరికీ మరొకసారి మీరు విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ రోజు 2 విజయనగరంలోనైతే టౌన్లోనైతేనేంటి మరి అలాగే నెల్లిమర్ల మండలంలోనైతే కానీ భారీ బహిరంగ సభలను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీ జనసేన వస్తున్నారు, మీ జనసేనకి మీ జనసేన పార్టీ తరఫున కావచ్చు, అలాగే ఇప్పుడు మీరంతా కూడా ఉమ్మడిగా అయితే ప్రజెంట్ ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. సాయంత్రం నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ నాతవలస రోడ్లో అక్కడ భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు సాయంత్రం 4 గంటలకి. ఆ భారీ బహిరంగ సభకి విశేష జనం ఎక్కడ మీరు ఊహించలేనంతగా అంత విశేష జనం రాబోతున్నారు. ప్రజాగలం అలాగే వారాహి సభ కూడా 2 కంబైన్డ్గా 2 అధినాయకులు పార్టీ నాయకులు వస్తున్నారు. దీన్ని ప్రజలంతా ఆశీర్వాదించారు. ఈ 3 కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రజలందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఏదైతే అరాచకం ఉందో అది పారదోలడానికి తరిమేయడానికి ప్రజలైతే డిసైడ్ అయిపోయారు. ఒకటే డిసైడ్ అయిపోయారు, నువ్వెన్ని బటన్లు నొక్కి మమ్మల్ని హింసించావు, అలాగే ఇప్పుడు మేము ఒక 2 బటన్లు నొక్కుతాం. విజయనగరం నియోజకవర్గంలో 2 బటన్లు నొక్కుతాం. అదే సైకిల్ మీద బటన్ నొక్కుతాం, జగన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని తరిమేస్తాం అనేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. అలాగే ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం రాత్రి 7:30 గంటలకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఈ సభకి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ప్రధానంగా ఈ 2 నియోజకవర్గాల్లో ప్రజలంతా కూడాను తమదైన శైలిలో అందరూ తమకు తామే స్వతహాగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మేము ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేయట్లేదు, రమ్మని ఎవరిని కూడా ఒత్తిడి చేయట్లేదు. ఖచ్చితంగా అయితే వాళ్ళ సొంతగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ 2 సభా ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.